బ్యాక్ అనేది వీడియో ఫర్ ఛానల్ గైస్. ఈరోజు అయితే మనం 911 క్యానిబల్ ఆడబోతున్నాం. సో క్యానిబల్ అంటే మీకు డౌట్ రావచ్చు, క్యానిబల్ అంటే ఏంటంటే నర మాంస భక్షకుడు అంటే మనుషులు తినేటోడు గైస్. మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైపోయి ఉంటుంది, గేమ్ కాన్సెప్ట్ అయితే. ఇంకా లేట్ చేయగానే గేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ట్యాప్ టు కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఎందుకులే కానీ ఇవన్నీనా స్కిప్ చేయడే, ఎలా నొక్కాలి? ఓకే, నొక్కాలి అనుకుంటాను. ఇది ఏది నొక్కు, అది చూసారా గాయస్, అసలు ఎంత తెలివి అంటే మనకు అంత తెలివి లేదనుకోండి. ఏదో ఒకటి మనకి తెలివి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ 911 క్యానిబల్ అంటే గేటు నాకైతే అర్థమైంది. ఈ మనుషులు తినేటోడు నరమాంస భక్షకుడిని మనం తప్పించుకోవాలా లేదంటే చంపేయాలా? మననే చంపేటోడు మననే చంపుతాం కానీ. ఓకే గైస్, మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు గైస్ నాకైతే. ఫస్ట్ టైం కదా గేమ్, పైగా 911 క్యానిబల్ అంటేనే నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇంకా ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఎంత చీకటిగా ఉంది ఏంటో అర్థం కావట్లేదు. మనని కేజీలో పెట్టి బంధించేశాడు. ఇలా మన సెన్సిటివ్ పెంచుకుందాం గైస్, మన సెన్సిటివ్. ఎందుకంటే మనం అటు ఇటు తిరగడానికి బాగా వీలుంటుంది. సో అందుకే సెన్సిటివిటీ అయితే పెంచుకున్నాను నేనైతే. సో గైస్, చిన్న చిన్న చప్పుడులు వస్తూ ఉంటాయి, ఎందుకంటే నాకు ఇంకా రూమే రెడీ అవ్వలేదు. ఒకవేళ గేమింగ్ రూమ్ కనుక రెడీ అయితే క్లారిటీ వాయిస్ వస్తుంది. సో ఇప్పటికైతే అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. ఇదేంటి లాక్ వేసి ఉందా ఏంటి అర్థం కావట్లేదు గైస్, అసలు ఎంత లాక్ వేసి ఉంది. ఓకే, ఇది లాక్ వేసింది, మరి లాక్ పిక్ ఏమైనా ఉండాలి కదా, లాక్ ఏదైనా తీయడానికి ఏదైనా ఉండాలి కదా గైస్. అసలు తీయడానికి ఎక్కడ ఉందో ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ దీనిపైన కూడా వేయట్లేదు ఏంటిది. ఓకే, ప్లాంక్స్ తీయాలేమో గైస్. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఓకే, తీరా. ఓకే, నాకు తెలిసి లోపలే ఉంటుంది గైస్. లాక్ పిక్ అయితే లోపల ఉండాలి, లేదంటే ఇంకెక్కడైనా ఉండాలి, లేదంటే ఇంకేం చేయలేం మనం. లోపల ఉందా లేదో తెలియట్లేదు. ఈ కింద కూడా ఓపెన్ చేసేద్దాం. లేనట్టే ఉంది కదా లాక్ పిక్ లోపల. లేదురా, లాక్ పిక్ లేదు కదా, మరి ఎక్కడ వచ్చాడు? ఓ, ఇక్కడ ఉంది గైస్. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు తీయాలనుకుంటాను దీన్ని. ఇది తీరా. ఇదట్లేదండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోలేము, ఎందుకంటే ఇన్వర్టర్ చాలా ఎక్కువ ఉంది కదా, అందుకే సెలెక్ట్ చేసుకోలేము. ఓకే, ఇప్పుడు తీసుకుని మనం బయట లాక్ వేసింది ఇవే అంటుంది ఏంటి. లాక్ పిక్ పెట్టాను కదరా. ఓపెన్. ఓకే, ఓపెన్ అయింది గైస్. ఏంటిది? ఐ నీడ్ టు పుట్ ఎవ్రీథింగ్ బేసిక్ నైట్. ఓకే గైస్, ఇప్పుడు మనకు అర్థమైంది. అన్ని గేమ్స్లలో కాదు గైస్ ఇది. ఏంటి, మనం ఏ వస్తువు తీసామో ఎక్కడ తీసామో అక్కడే పెట్టేయాలి, అంతేకాక ఏ డోర్ అయితే ఓపెన్ అవ్వకూడదు. ఇక్కడ ఏమైనా వస్తుందో పిక్ చేసుకోవడానికి క్లాత్ వచ్చింది ఇదేదో. మనం ఎక్కడ ఏ తీసామో అక్కడే పెట్టేయాలి గైస్, అంటే మన థింగ్స్ కాదు. ఏ డోర్ ఓపెన్ చేసినా మళ్ళీ క్లోజ్ చేసేయాలి దాన్ని, అదా విధిగా. సీజర్స్ దొరికాయి, ఇంకేం దొరుకుతున్నాయి అసలు? ఈ సరుకుల్లో కూడా లేవు గైస్. అసలు ఏంటో ఎక్కడ ఏ థింగ్స్ పెట్టాలో కూడా అర్థం కాకలేదు. అసలే మనకి ఫస్ట్ టైం కదా గేము, అందుకే నాకైతే ఏం అర్థం కావట్లేదు. సరుకులన్నీ క్లోజ్ చేసేయాలి. ఇంకేమైనా దొరుకుతాయంటే తెలియదు అసలు. ఇది ఓపెన్ చేద్దాం, మధ్యలో ఓపెన్ చేయలేదా? ఈ కాగితాలను మనకి ఇప్పుడు అక్కర్లేదులేండి, ఎందుకంటే మనకి కాగితాలతో ఏం పని ఉంటుంది చెప్పండి మీరే. లేదంటే అందులో ఏమైనా క్లూ పెట్టి వచ్చాడో అర్థం కావట్లేదు. సర్లే, ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఏదో వచ్చాయి, అవేటి? నవ్ దేర్ విల్ తొక్కల యాడ్స్. నా వల్ల కాదమ్మా సామి, నా వల్ల కాదు, వదిలే యాడ్స్ని. ఇప్పుడు ఇటుపక్క వెళ్దాం పదండి. ఇక్కడ ఇంకేం దొరకలేదే కదా, మొత్తం చూడడానికి అదోలో ఉంది గైస్, ఎందుకు అర్థం కావట్లేదు. పైన లైటింగ్స్ మొత్తం చూస్తుంటే బేస్మెంట్లో ఉంది గైస్ ఇది. ఓకే, బేస్మెంట్ అనుకుంటాను, బయట ఏమో స్నో పడుతుంది. ఓకే, నాకు తెలిసి ఇది ఫారెన్ గేమ్ గైస్, మన ఇండియన్ గేమ్ కాదు. ఓకే, కింద ఏమైనా పెట్టి వచ్చాడు ఏదైనా, కానీ ఏం దొరకలేదు గైస్. అసలు దొరుకుతున్నాయి ఎంత అంటే అంత కిందన. ఏడిది పిక్ చేసుకో ఒకసారి. ఇది రబ్బర్ గ్లౌజెసా? ఏవేవో దొరుకుతున్నాయి గైస్, అసలు ఇవి ఎందుకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఏదైనా లాక్స్ ఇవి దొరుకుతాయి అనుకున్నాను, కానీ ఇవన్నీ ఎందుకు దొరుకుతున్నాయో అర్థం కావట్లేదు. ఇది ఓపెన్ చేయడానికి వస్తుందా? రావట్లేదు. ఓపెన్ చేయడానికి రావట్లేదు గైస్. ఇంకేం చేయాలి ఇప్పుడు? ఇక్కడేమో దొరుకుద్దా? ఇక్కడ కీ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు గైస్, అది కింద పడిపోయింది. ఇప్పుడు ఎలాగా తీయడానికి అవుతుందా? షట్, ఇట్ టూ డేంజరస్ అంట. రబ్బర్ గ్లౌజ్. ఓకే, రబ్బర్ గ్లౌజ్తో వచ్చింది. ఓకే, నాకు అర్థమైంది. రబ్బర్ గ్లౌజెస్తో పెట్టే మళ్ళీ అడొచ్చాడు అనుకో, తిట్టేతాడా కొడతాడో ఏం చేద్దో తెలీదు. నరమాంస భక్షకుడు కాబట్టి ఖచ్చితంగా చంపే అవకాశం అయితే ఉంది. కీ దీందేనా? ద లాక్ ఇస్ ఇన్ ది వే. దగ్గరికి వెళ్తే ఎలా అయింది? దగ్గరికి వెళ్ళినా కూడా అవ్వట్లేదు అసలు, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఇది? ఓకే, దీన్ని కాదేమో గైస్ ఈ లాక్ ఓపెన్. దీని అంటారా? దీనికి ఏదో కోడ్ ఉంది గైస్, మనం కోడ్ దొరకబెట్టాలి ఇప్పుడే నాకు తెలిసి. ఇప్పుడు ఈ కోడ్ ఎక్కడ ఉండదో కూడా అర్థం కావట్లేదు గైస్. యూ క్యాన్ ఓకే మనం రొటేట్ చేయొచ్చు.
కీ దేందో అర్థం కావట్లేదు. ఓకే దీందా ఏంటి గాయ్స్ దీంది కీ వెళ్ళింది. ఓకే ఓకే ఏదో ఓపెన్ అయింది. మెటల్ హ్యాండ్స్ ఓ సారీ దీన్ని ఫస్ట్ దీన్ని క్లోజ్ చేయి అది లేదనుకో వాడు వచ్చి నన్ను చంపేస్తాడు గైస్. వద్దు అలాగొద్దు పద దీన్ని అనుకుంటాను గైస్. ఇది కూడా మనం ముందుగా అయితే దీన్ని కట్ చేయాలి గైస్. కట్ చేస్తాను ఇప్పుడు. దీన్ని ఏంటి దీనికి ఓ చాలా సౌండ్ వచ్చింది. ఓ షిట్ అమ్మో వాడు వస్తున్నాడు. టైమర్ ఇచ్చింది. క్లోజ్ అరే కనిపించట్లేదు. ఇది అక్కడ ఉంది అర్థం కావట్లేదు. తక్కువ టైం ఉంది. అయ్యా గాయస్ అయిపోయింది మొత్తానికి పెడిచినాను. ఓకే వచ్చాడు దగ్గర పంది మొక్క నా కొడుకు వచ్చి చెక్ చేసేస్తున్నాడు వచ్చేసి ఎరా. ఓకే ఎవ్రీథింగ్ సీమ్స్ టు బీ ప్లేస్డ్. చూసారు గైస్ అసలు ఆ టైమర్ రావడం నాకు నిజంగా బాగా నచ్చింది గైస్. ఎందుకంటే టైమర్ వచ్చింది అనుకోండి ఆ టైమర్ ప్రకారంగా మనం ఆడ వస్తున్నాడో రావట్లేదు తెలుసుకోవచ్చు. అదే గ్రానీ వీళ్ళని గేమ్స్ అయితే అలా కాదు కదా. వాళ్ళు ఎలాంటి టైమ్స్లో వస్తారో మనకు చెప్పలేం. ఈ గేమ్ అయితే నాకు బాగా నచ్చింది గైస్. అందరూ ఆడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఫీల్ అవ్వకండి ఇది ఓన్లీ ఫర్ పీసీ గేమ్ అని. ఇది మొబైల్లో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆడచ్చు. ఇది వచ్చేసి యూఫోరియా గేమ్స్ వాళ్ళది. ఖచ్చితంగా మీరు ఇది ఓపెన్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇదేంటి అదే ఇది చేత్తో ఓపెన్ అవ్వదా? ఓకే చేత్తో ఓపెన్ అవ్వదు. దీనికి ఏదో కావాలనుకుంటాను నాకు తెలిసి. ఇదేంటి ఇంధనాలకు ఉంది. ఇదేంటి కోల్డ్ డస్ట్ అక్కడి. ఓకే డ్రై క్లాత్ అంటే వెట్ క్లాత్ తోడచ్చా? ఓకే నాకు తెలిసి డ్రై క్లాత్ కాదు అంటే నీళ్ళలో నింపాలి గైస్. ఇది నీళ్ళలో నింపాలంటే ఇక్కడ ఎక్కడ నీళ్ళు ఎతకాలి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఏదో పంప్ అన్నట్టుంది. ఆన్ అవుతుందా? ఓహో నాకు అర్థమైపోయిందిగా. నేను గేమ్ ఆడలేదు గైస్. నాకు తెలియదేంటి అసలు ఇది ఎలా అంటాడో. అందుకే నేను కనిపెట్టేసాను. చూసారు కదా ఇది మన గేమింగ్ ఎలాగ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇది చెరిపితే ఏటి వస్తుంది నాకు అర్థం కాదు. కోడ్ వచ్చింది 561 కోడ్ దేనికి యూజ్ చేయాలి? ఓకే నాకు తెలుసు దీనికేమో. ఇక చూసారా దీనికి. ఓహో దీనికా 561 తీయాలా ఇప్పుడు? 1 కాదా 561 కాదా మరి ఇంకేటి? 561 కాదా మరి ఇంకేట్రా? 561 కాదు 615 అవుతుందా? లేదంటే 561 కాదా మరి ఇంకేటి? 615 అవ్వలేదు. ఏందిరా నాన్న ఎంత కష్టంగా పెడితే ఎట్లారా? అదేంది 561 అవ్వలేదు 615 అవ్వలేదు మరి ఇంకేటి అవుతుంది నాకు అర్థం కాక అడుగుతున్నాను. 615 ట్రై చేద్దామా? 6 అయిపోయింది. 516 రాలేదే. యాడ్స్ ఒకటి మధ్యలో వచ్చేస్తుంటాయి. 5 రాలేదేటి? 56165 అవ్వలేదు. అరే ఏందిరా దీని కోడ్ అర్థం కావట్లేదు అసలు. అచ్చా ఏంది అసలు ఇది? 516 ట్రై చేద్దాం అంటే 516 ట్రై చేయాలి ఫస్ట్. ఇప్పుడు 516 అమ్మా ఎంత కష్టపడ్డాను కాదు. 516 ఆడొస్తారా? ఏంటి ఎంత సౌండ్? అమ్మా ఓపెన్ అయింది. రాలేదాడు ఇంకా. ఇది ఫ్యూజే అనుకున్నాను కదా. ఫ్యూజే అనుకున్నాను. కీ ఇదేం కీ? ఫ్యూజ్ దొరికింది కానీ ఫ్యూజ్ గెస్ చేశాను గైస్. ఎందుకంటే ఫ్యూజర్ అన్నీ అలాగే ఉంటాయి కదా, కీలు అలాగే ఉంటాయి అనుకోండి. కానీ ఫ్యూజ్ దేనికి కట్టాలి? సరే నాకు ఎందుకులేండి. ఇక్కడ ఇంకేదైనా ఉందా? పైకి దారి ఉందా? అమ్మో లాగ్ అయిపోతుంది. పైకి దారి ఉందా చూసుకొని కూడా లేదు అసలు. ఓకే ఈ కీ యూజ్ చేయాలనుకుంటాను. ఓకే ఈ కీ గైస్. ఏటైంది? ఏమైందిరా? ఓకే ఇక్కడ ఉన్నాడు. చూసారా? అమ్మో ఆడు హ్యాండ్ కట్ చేస్తాడు. అంటే నిజంగానే వీడి పేరు నరమాంస భక్షకుడు పెట్టాలి గైస్.
పెట్టడం కాదు, పెట్టాడు. క్యానిబల్ క్యానిబల్ ఏంటి ఇక్కడ ఉంది? ఇక్కడ ఫ్యూజ్ పెట్టాలనుకుంటాను. చెప్పానా? ఓకే, ఫ్యూజ్ అయితే పెట్టేశాను. ఇంకేంటి పైన ఇంకేంటి లేవా? అదే పేపర్ మనం చదవాలండి. ఇదేంటి? ఇక్కడ ఏదో కీ ఉంది, కీ తీసుకున్నాను. ఇక్కడ ఈ డోర్ లాక్లో ఉంది. అది డోర్ అన్లాక్ అవ్వట్లేదు. ఈ డోర్ ముయ్యి, లేదంటే అడు వచ్చాడు అనుకో నాకు బ్యాండ్ బాజా వేస్తాడు. అవసరమా? ఇక్కడ లేదు రే. ఎక్కడ పెట్టా? ఇది అవ్వదు, స్పెషల్ కీ రిక్వైర్డ్ అంటే నాకు తెలిసి. అయితే గైస్ చాలా పెద్ద గేమ్ ఉంది గైస్. చెన్నై సిజర్స్ దీనికైనా కట్ చేయాలి. సిజర్స్ దేనికి కట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. సిజర్స్ దొరకబట్టి ఎందుకో అర్థం కావట్లేదు. ఇంతసేపు అయింది సిజర్స్ దొరకలేదు. మినిమంలో చెప్పాలంటే 12 minutes అయిపోయింది, అయినా కూడా ఇంకా సిజర్స్ దొరకలేదు. అబ్బా సిజర్స్ ఏంటి ఇప్పుడు? ఇంకేమైనా క్లూ దొరుకుతుందంటే లేదు, దొరకట్లేదు. ఇంకెంతసేపు నాకైతే అర్థం కావట్లేదు. ఇంతవరకు ఎతికాను కానీ ఇంకా ఏ క్లూ దొరకలేదు. ఇక్కడ అది మూసే ఉంది. ఇంకా ఇంతసేపు మరి దారుణం. ఇంకా ఇక్కడ ఏటి లేదా? బా ఇక్కడ లేదా? గ్రీన్ లైట్ వచ్చింది ఏంటి? మన ఫ్యూజ్ పెట్టడం వల్ల వచ్చింది. ఇక్కడ ఏటి దొరుకుతుంది? ఇక్కడ ఏటి ఉందిరా? ఓకే, ఆయిల్ పెట్టి దొరికింది. ఆయిల్ అంటే దేనికైనా రస్ట్ పట్టిందని పెయ్యాలేమో. ఇక్కడ ఏదో రస్ట్ పట్టిందని చూసాను. ఇది దీనికేనా? యాడ్స్ ఒకటి. యాడ్స్ వదిలే. ఏంటిది? ఓకే, దీనికేనా అనుకుంటాను రస్ట్. ఓకే రస్ట్. ఓకే ఆన్ చే. చాలా సౌండ్ వస్తుందిరా. వచ్చేస్తాడు. అనుకున్నాను బాబోయ్. పెట్రా స్వామి రంగా. ఆడొచ్చేస్తాడు రా. ఆడొచ్చేస్తాడు. అబ్బా ప్లీజ్ డోంట్ లెఫ్ట్ ఓకే, అక్కడి నుంచి రావద్దు అంటున్నాడు. అక్కడి నుంచి ఒకవేళ వస్తే బాబా సూపరు. అందుకే అక్కడి నుంచి రాకూడదు అంటున్నాడు. కేజీ నుండి బయటికి రాకరా, నువ్వు వస్తే చచ్చిపోతావు అంటున్నాడు. అందుకే వద్దు. ఆడొచ్చేవరకు ఇక్కడ పెంచేద్దాం. ఎప్పుడు వస్తారా? తొందరగా వచ్చిపోరా. అది ఆన్ చేశాను కానీ ఏదైనా చేంజ్ ఉంటే పర్వాలేదు. ఏ చేంజ్ లేకపోతే మనం ఏం చేయలేం గైస్. లిటరలీ చెప్తున్నాను, ఏం చేయలేం మనం. చూద్దాం అసలు ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, ఇది గ్రీన్ లైట్లోనే ఉంది. అక్కడ ఏం చేశాడు అంటే ఓకే, ఎక్కడ సౌండ్ వస్తే అక్కడ ముందుకి ఎక్కడ సౌండ్ వస్తే అక్కడికి వెళ్తాడు గైస్. నాకు అర్థమైంది. ఇక్కడ ఏంటి? స్క్రూ డ్రైవర్. అదేలా సాధ్యం? వేలు తిప్పితే స్క్రూ డ్రైవర్ రావడం ఏంటి? పైనుంచి ఏమైనా పడదా ఏంటి? ఓకే, వాడు వచ్చాడు కదా, చెక్ చేశాడు కదా, అక్కడ వాడి చేతులు ఉన్నట్టుంది స్క్రూ డ్రైవరు. అక్కడ మర్చిపోయాడు స్క్రూ డ్రైవరు. ఓకే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ కన్నా. ఓకే నాకు తెలిసి ఇదేంటి? ఓకే స్క్రూ డ్రైవర్. ఓకే నాకు అర్థమైంది. స్క్రూ డ్రైవర్తో చేయాలి. ఓకే నొక్కుతూనే ఉండాలా? అర్థమైంది. ఓకే ఇది నొక్కు. ఇక్కడ ఇవన్నీ ఆన్ చేయాలా? ఓకే ఆన్ చేసేది ఈజీ గైస్, మనకి ఇవన్నీ ఈజీ. నెక్స్ట్ ఓకే ఇదంతా ఆన్ చేస్తున్నాం. ఇంకేంటి? ఈ డోర్ ఓపెన్ అవ్వద్దా? కీతో ఓపెన్ అయింది. త్వరగా. ఓకే కుర్చీ ఉంది ఇక్కడ, పెట్టచ్చు. ఇక్కడ కీ కూడా ఉంది. దీన్ని అనుకుంటాను. ఓపెన్ చేయి. గాయ్స్ కంప్లీట్ అయిపోయింది గేమ్. ఎస్ బా గాయ్స్ ఫస్ట్ టైం గెలిస్తాను గైస్. ఈ గేమ్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పటిదాకా నేను ఆడిన గేమ్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. బట్ పెద్ద గేమ్ అయితే కాదు, చాలా సింపుల్గా ఉన్నట్టుంది గేమ్. కానీ ఇలాంటి మొబైల్ గేమ్స్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి కొన్ని మొబైల్స్ గేమ్స్ ఉన్నాయి. అలాగే గ్రానీ హ్యాలెన్ వర్షన్లో నేను ఎస్కేప్ అయిన వీడియో కూడా చూడండి తొందరగా. అలాగే మన ఛానల్ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. గట్టిగా కొట్టాలి దాన్ని. ఓకేనా? బాయ్.